గీతం యూనివర్సిటీకి భూములు ఇవ్వడంపై అప్పట్లోనే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో వ్యతిరేకత వచ్చిందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ రవిబాబు. గీతం ఒక వ్యాపార సంస్థ అన్నారు. విద్యను వ్యాపారం చేస్తున్న సంస్థకి 5,000 కోట్ల భూములు ఇవ్వడంపై వైసీపీ అభ్యంతరం తెలియజేస్తుందని అన్నారు. గీతం సంస్థ అదేమి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కాదు. ఉచితంగా ఆ సంస్థలో ఒక్క విద్యార్థికి కానీ ఒక్క వ్యక్తికి కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు కానీ సీట్లు కానీ ఇచ్చేటటువంటి పాపన పాల. అది కంప్లీట్గా వ్యాపార సంస్థ. విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి సంస్థకి ఉచితంగా 5,000 కోట్ల రూపాయలైనటువంటి విలువైనటువంటి భూమిని ఇవ్వడం అనేది తీవ్రంగా వ్యతిరేకించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని మీద ఇవాళ మండలిలో చర్చించాలని గట్టిగా పట్టుబట్టినా కూడా ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా గీతంకి ఉచితంగా స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గీతంకి 71 ఎకరాలు, ఎకరం 15,000 రూపాయలు చొప్పున మొత్తం 18 లక్షల రూపాయలకి ఆ భూమి మొత్తాన్ని కూడా దారోదత్తం చేశారు.